ప్రైజ్ లార్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు కనుక వాడు తీర్పు తీర్చబడదు. కనుక లోకంలో ఉన్న మనందరం కూడా విశ్వసించినట్లుగా దేవుడు సహాయం కొరకై మరి దేవుడు తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచడానికి తీర్పు లేదు. ఎందుకంటే 2024 సంవత్సరాల క్రితం ఆయన దేవాతి దేవుడు తీర్పు తీర్చేదానికి ఆయన లోకానికి రాలేదు. కానీ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడుగా వచ్చాడు. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ సాయంకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుడు మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తండ్రి తన ప్రజలను వారి పాపల నుండి విడిపించుటకు తన కుమారుని మనకు ఒక కానుకగా మనకు అనుగ్రహించబడిన వాడు అంటున్నాడు. కనుక ఈ రోజులో ఎన్నో మనం ఒక వివాహాలు చేసుకోవాలన్నా, బర్త్డేలు చేసుకోవాలన్నా ఎన్నో కానుకలు ఎత్తుపోయి మనం వారికి గిఫ్ట్గా ఇచ్చేవారం ఉంటాం. అయితే ఇక్కడ తండ్రి అయిన దేవుడు నీకోసం నా కోసం తన కుమారుని ఒక కానుకగా అనుగ్రహించబడ్డాడు. కనుక ఆయన ద్వారానే మన పాపాలన్నీ కడగబడుతున్నాయి. ఆయన ద్వారా, ఆయన రక్తం చిందించడం ద్వారానే మనకు నిత్య జీవం, మన పాపాలు క్షమించబడి మన నిత్య జీవానికి వారసులవుతున్నాం. కనుక విశ్వసించిన వాడు నిత్య జీవం పొంది, విశ్వసించిన వాడికి ఆరిన అగ్నిగుండం నరకం ఉన్నది. కనుక ప్రేమంటున్నారే, వర్తమానం విన్న నీవు నేను కూడా ప్రభుని విశ్వసించుదాం, ఆయన విశ్వాసం ఉంచుదాం. నరకం నుంచి తప్పించబడి నిత్య జీవాన్ని పొందుటకు ప్రభు మనను సిద్ధపరచబడిన గాక. ఆమేన్.